హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దాని. ఈ రోజు మన వీడియోలో చూసుకున్నట్టయితే మనకి మొన్న లావా నుంచి లావా బ్లేజ్ కర్వ్ 5 అయితే లాంచ్ అయింది అనమాట. ఇది ఒక మంచి ప్రైసింగ్ అయితే లాంచ్ అయింది కాబట్టి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను. స్పెసిఫికేషన్స్ అండ్ మై ఒపీనియన్ లాస్ట్ లో అయితే చెప్తాను అనమాట. మొన్న నథింగ్ ఫోన్ 2 కూడా నేను స్పెసిఫికేషన్స్ గురించి చెప్తా ఉండే, కింద కామెంట్ లో ఒకరు అడిగారు, బ్రో అన్బాక్సింగ్ బ్రో ఇది ఫేక్ అని చెప్పేసి పైన అన్బాక్సింగ్ లాగా కనబడుతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ అన్బాక్సింగ్ అని అయితే చెప్పట్లేదు. మొత్తం స్పెసిఫికేషన్స్ అండ్ మై ఒపీనియన్. మనకు అన్బాక్సింగ్ చేసే అంత సీన్ లేదు ఇంక ఇప్పుడప్పుడే. మనకి ఛానల్ నుంచి ఏమైనా రెవెన్యూ జనరేట్ అయితే అప్పుడు మనం అన్బాక్సింగ్స్ అయితే చేయడానికి ఉండదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఇంకా మోనటైజేషన్ అవ్వలేదు, వాచ్ అవర్స్ అవునందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైనా చూడలేకపోతే మిగతా ఫోన్ మోడల్స్ కూడా చెప్పాను చాలా వరకు. మన ఛానల్లో చూడండి, దానికి మన ఛానల్ కొద్దిగా ఉపయోగపడుతుంది. అలాగే మనం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసామనమాట. కింద మనకి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, దాని నుంచి వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయితే మీకు అప్పుడప్పుడు మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రం మంచి టెలిగ్రామ్ ఆఫర్ డీల్స్ ఆఫర్స్ అయితే పెడతా ఉంటాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు బై చేసినట్టయితే మన ఛానల్ ఎంతో కొంత కొద్దిగా రెవెన్యూ జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లావా కర్వ్ బ్లేజ్ 5G ఇది మనకు వచ్చినప్పటికి అయితే రూ. 17,999 అయితే లాంచ్ అయింది అనమాట. దీని మీద బ్యాంక్ కార్డ్స్ ఏం చెప్పేసి ఇంకా ఏం తీసుకురాలేదు, దాని గురించి ఏ డీటెయిల్స్ చెప్పలేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మార్చి 11వ తారీఖు 12 గంటలకు మధ్యాహ్నం 12కి ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే అంటున్నారు అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రైసింగ్ అయితే ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ లో మనం చూసుకున్నట్టయితే మెయిన్ హార్ట్ మనం చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే వచ్చింది అనమాట. ఇది మీకు టోటల్ అంటూ స్కోర్ 5,65,000 అయితే ఉంటది. ఇది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు ఆ ప్రాసెసర్ అనేది పర్లేదు, ప్రస్తుతానికి అంత హెవీ అని చెప్పలేం కానీ మీరైతే మామూలుగా పబ్జి ఎక్స్ట్రీమ్ వరకు అయితే హ్యాండిల్ చేస్తే, అలాగే ఫ్రీ ఫైర్ కూడా మీకు నార్మల్ గా ఆడేటప్పుడు స్మూత్ గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.678 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 900 పీక్ బ్రైట్నెస్ ఇస్తే వస్తుంది అనమాట. 900 or 800. అప్పుడు మీకు ఎండలో తీసుకెళ్ళం కానీ పర్లేదు, సర్వైవ్ అయితే అవ్వగలదు. అంత తోపని చెప్పలేం కానీ సర్వైవ్ అయితే అవ్వగలదు అనమాట. అలాగే వీళ్ళు మెయిన్ గా టీచ్ చేసేది ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లే అనమాట. ఈ కర్వ్డ్ డిస్ప్లే మనకి తక్కువ సెగ్మెంట్ లో తీసుకొస్తామని చెప్పేసి తీసుకొచ్చారు. 17,000 ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఏది కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇవ్వట్లేదు అనమాట. అలాంటిది వీళ్ళైతే కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చామని అయితే అంటున్నారు. అలాగే నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ వైజ్ మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్లాస్ బాడీ అయితే ఇచ్చారు, దానికి ఒక మెచ్చుకోవచ్చు. చాలా మంది ప్లాస్టిక్ అండ్ పాలికార్బోనేట్ తో వదిలేస్తున్నారు, వీళ్ళు గ్లాస్ ప్రొడక్షన్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే వస్తుంది అనుకుంటా. అలాగే చుట్టూ ఫ్రేమ్ వచ్చినప్పటికైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీనిలో కెమెరా విషయానికి వచ్చినట్టయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందో లేదో ఇంకా క్లారిటీ లేదు, ఉందని అయితే అన్నారు కొంతమంది లేదంటున్నారు. అలాగే మీరు సెన్సార్ చూసుకున్నట్టయితే సోనీ సెన్సార్ అన్నారు కానీ వీళ్ళు ఎక్కడ ఆ సెన్సార్ పేరు అయితే పెట్టలేదు అనమాట, నోటీస్ చేయలేదు అనమాట. అలాగే సెకండరీ కెమెరా మీరు చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో యాజ్ ఇట్ ఈస్ అన్ని మొబైల్స్ లాగే. ఫ్రంట్ చూసుకున్నట్టయితే వీళ్ళు 16 కాకుండా 32 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారనమాట. బ్యాక్ కెమెరా మీరు యూజ్ చేసి 4K 30 FPS వరకు అయితే మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 1080p 60 FPS అనుకుంటా. అలాగే దీని బేస్ వేరియంట్ మీరు చూసుకున్నట్టయితే 8GB RAM 128GB స్టోరేజ్ తో వస్తుంది. అలాగే హై అండ్ మోడల్ 8GB RAM 256GB స్టోరేజ్ వస్తుంది. రెండింటికి ₹1000 తేడా. రెండు LPDDR5 ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 3.1 స్టోరేజ్ తో అయితే మీకు ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. ఇది ఒక మంచిదని చెప్పుకోవచ్చు. UFS 3.1 అండ్ LPDDR5 అయితే తీసుకొస్తున్నారు. మెయిన్ ప్రోస్ అయితే ఇవి అనమాట. అలాగే స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అయితే వస్తాయి అనమాట. ఇది కూడా మంచి ప్రో అనేది చెప్పుకోవచ్చు. అలాగే IR బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తో మీకు ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. కాకపోతే దీనిలో మీకు 3.5mm జాక్ అయితే ఉండదు. 3.5mm జాక్ టు టైప్ సి కేబుల్ డాంగిల్ అవుట్ అయితే ఇస్తున్నారు అనమాట. అలాగే బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. అది కూడా టైప్ సి టు టైప్ సి కేబుల్ తో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ ఏ కూడా కాదు, టైప్ సి టు టైప్ సి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదొక మంచి బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఈ మొబైల్ మీరు చూసుకున్నట్టయితే 2 కలర్స్ అయితే వస్తుంది. ఒకటేమో పర్పుల్ ఆ టైప్ కలర్ అయితే ఉంటుంది అనమాట, గ్రీనిష్ పర్పుల్. అండ్ సెకండ్ వచ్చినప్పటికి అయితే బ్లాక్ కలర్ అయితే మీకు ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. అలాగే వీళ్ళు Android 13 OS అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇన్ ద బాక్స్. మనం చూసుకున్నట్టయితే అది నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి 20,000 దాటున్న ప్రైస్ సెగ్మెంట్ మొబైల్స్ లోనే 14 Android 14 అయితే ఇస్తున్నారు. అలాంటిది Android 13 అంటే ఇట్స్ ఓకే, మనం దానికి ఏం చేయలేము, ఇంకా ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి కాబట్టి అక్కడ అయ్యారనమాట. అలాగే 2 ఇయర్స్ వరకు అయితే మీకు ఓఎస్ 3 ఇయర్స్ అన్నారు, కాకపోతే 2 ఇయర్స్ వస్తుంది అనమాట. ఏంటంటే వీళ్ళే చెప్పారు Android 14 అండ్ Android 15 అయితే మీకు అప్డేట్ పరంగా అయితే వస్తుంది. అలాగే 3 ఇయర్స్ సెక్యూరిటీ బ్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. మెయిన్ వీళ్ళ దానిలో వచ్చిన ప్రో ఏంటంటే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు అనమాట. ఏదైనా రిపేర్ అయితే
హోమ్ సర్వీస్ అయితే వీళ్ళైతే చేస్తున్నారనమాట. వాళ్ళే ఇంటికొచ్చి రిపేర్ చేసి తీసుకొనైతే వెళ్తారు. అండ్ ఇలా మీకు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌తో అయితే వస్తుందనమాట. అది ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. అమోలెడ్ డిస్‌ప్లేలో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ తెచ్చారు. మాక్సిమం సైడ్ ఇస్తారనుకున్నాం ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో. ఇన్ డిస్‌ప్లే అయితే ఇచ్చారు. ఫేస్ అన్‌లాక్ అయితే ఉంది. మాక్సిమం సెన్సార్స్ అన్నీ అయితే వర్క్ అవుతున్నాయి. ఇంకా దీని ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇదనమాట. మరి ఈ బడ్జెట్‌లో ఈ మొబైల్ తీసుకొచ్చా అంటే మాక్సిమం ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో మీకు ఏ మొబైల్ లేదు. ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చేది. కాబట్టి ఇదైతే తీసుకొచ్చానమాట. నేను చేసేది లేట్‌కి కాబట్టి నేను ఆల్రెడీ మనకి రియల్‌మీ 12 ప్లస్ మొన్నైతే లాంచ్ అయింది. అది 20,000 అయితే పెట్టారనమాట. సేమ్ స్పెసిఫికేషన్స్ మాక్సిమం తేడా ఏమి ఉండదు. కాకపోతే కెమెరాలో 108 మెగా పిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో అయితే వస్తుంది. 108 అన్నా గాని అది కూడా ఎంత ఉండదు నన్నడిగితే అది వేస్టే. కర్వ్ డిస్‌ప్లే కూడా ఏమి ఉండదు. వేగం లెదర్‌తో వస్తుంది. బ్లాక్ సైడ్ గ్లాస్ ప్రొడక్షన్ కూడా లేదు. ఆ మొబైలే మీకు 20,000 పెట్టారంటే దానికన్నా మీరు ఏదైతే చూజ్ చేసుకోవచ్చు. 17,999 ప్రైస్ సెగ్మెంట్‌లో ఇదొక మంచి మొబైల్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికైతే మీరు ఒకవేళ మొబైల్ తీసుకోవాలనుకుంటే గనక కన్ఫర్మ్‌గా కళ్ళు మూసుకొని అయితే 17,999 అయితే తీసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా పెడితే గనక ఇంకా తగ్గుద్ది. అప్పుడైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ సేల్స్‌లో కూడా 16, 15 ఆ ప్రైస్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మీరైతే దీన్నైతే స్కిప్ చేయకుండా అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఒకవేళ ఈ వీడియో గనుక నచ్చినట్టయితే మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్‌లో తెలియజేసి వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్ అండ్ దిస్ ఈస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్.